ఏదైనా మీ గ్రామంలో కష్టం వస్తే ప్రమోషన్లకు అమ్ముడిపోయే ఇన్ఫ్లుయెన్సర్లు కాదు, మీలో ఉన్న స్ఫూర్తిని సోషల్ మీడియాని నమ్ముకుని ముందుకు నడవండి. కానీ ఈరోజు మేము బల్ల గుద్ది చెప్తున్నాం, కేవలం మా గ్రామ యువత సోషల్ మీడియాలో పెట్టి ఈ విజయం సాధించాం. అందరికీ నమస్కారం. ఏదైతే ఇన్ని రోజులు మేము ఒక 14 రోజుల నుంచి మా బైనగూడెం గ్రామంలో యువతంతా కలిసి పార్టీలకు అతీతంగా ఎంతో సేవాభావంతో సేవమణికంఠ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏదైతే ఈ 14 రోజులు ఒక యజ్ఞంగా తీసుకొని ఇక్కడ ఈ గ్రామం మొత్తం తిరగడానికి ముందుకొచ్చిన యువతందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే సోషల్ మీడియాలో మేము పెట్టినప్పుడు మేము ఇది చాలా క్లియర్ కట్గా చెప్తున్నాం. సోషల్ మీడియాలో మేము పెడదామని స్టార్ట్ చేసినప్పుడు ఏదో కొంతమంది మాలోకి వచ్చిన ఆలోచన, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లను కలుద్దాం, దాని ద్వారా ముందు తీసుకెళ్దాం అనుకున్నాం. కానీ ఈరోజు మేము బల్ల గుద్ది చెప్తున్నాం, కేవలం మా గ్రామ యువత సోషల్ మీడియాలో పెట్టి ఈ విజయం సాధించాం. అలాగే సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కూడా సహకరించారు. ఏదైతే సహకరించిన అమూల్ రావు గారికి, ఐస్ కిల్లర్ హేమ గారికి, అలాగే మేము పెట్టిన ప్రతి పోస్ట్ చేసిన కొయిలగూడెం అఫీషియల్ వారికి, కొయిలగూడెం సిటీ వారికి, మన జంగారెడ్డిగూడెం వారికి, జేఆర్జీఎన్స్ వారికి, జేఆర్జీ హంటింగ్ వారికి, ఎందుకంటే ప్రతి ఒక్కడి పేరు మేము మెన్షన్ ఎందుకు చేస్తున్నాం అంటే మేము పడిన కష్టం మాకు తెలుసు. ఈ 14 రోజులు మా వెనకాల నుంచున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మేము మిగిలిన గ్రామాలకు కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాం. ఏదైనా మీ గ్రామంలో కష్టం వస్తే ప్రమోషన్లకు అమ్ముడిపోయే ఇన్ఫ్లుయెన్సర్లు కాదు, మీలో ఉన్న స్ఫూర్తిని సోషల్ మీడియాని నమ్ముకుని ముందుకు నడవండి. ఖచ్చితంగా ప్రతి సమస్య తీరుతుందని చెప్పి తెలియజేసుకున్నాం. అలాగే ఈరోజు ఈ సేవమణికంఠ కార్యక్రమం పూర్తవడానికి ముందుకొచ్చి 5 లక్షలు డొనేట్ చేసిన వెంకటరాజన్నకి మా సేవమణికంఠ టీం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా వరకు మా వెంకటరాజన్నయ్య ఎప్పుడు మా గ్రామంలో రాజుగానే మేము భావిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ లాంగ్ లివ్ మణికంఠ అనుకుంటూ ఈ కార్యక్రమాన్ని మేము ఎంతటితో ముగిస్తున్నాం.